అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్. ఈరోజు టాపిక్ మనకందరికీ తెలుస్తూనే ఉంది. న్యూస్ పేపర్ చూసినా, యూట్యూబ్ చూసినా, టీవీ చూసినా యువకులు లేదా విద్యార్థులు ఆత్మహత్యలని. పైగా వాళ్ళు సూసైడ్ నోట్లో రాస్తారు. అమ్మా ఐ లవ్ యూ, నాన్న క్షమించు, నాన్న ఐ లవ్ యూ, అలా రాస్తూ ఉంటారు. అది ఎంత బాధాకరం అండి. అంటే తల్లిదండ్రులు ఆ సూసైడ్ నోటు చూసి హ్యాపీగా ఉంటారా? ఎంత బాధ తెలుసు అది. అది తల్లిదండ్రులుగా కడుపు కోత అనమాట. సరే, స్టూడెంట్స్ అందరూ ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? మీకు ముందుగా కష్టాలు వస్తాయి, ఏదైనా పని చేసినప్పుడు కష్టాలు వస్తాయి, ఇలా ఉంటుందని మీకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎమోషనల్గా వీక్ అయిపోతూ ఉంటారు. అది చాలా దురదృష్టకరమైన విషయం. మానవ జన్మ అనేది చాలా పవిత్రమైనది, విలువైనది. సో మీరందరూ మంచిగా ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ మీరు జీవించాలి. పొరపాటుని కనుక అన్ఫార్చునేట్లీ మనకి ఏదన్నా తెలిసో తెలియకో మనం ఏదైనా ఇరకాటంలో పడిపోయినా లేదా ఇబ్బందుల్లో పడిపోయినా, మనం తేరుకోలేనటువంటి సమస్యల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ప్రతిదానికి సమయం ఉంటుంది. కాస్త ఓపిక పడితే ఒక్క దారి మూసుకుపోతే 99 దారులు తెలుసుకుంటాయి అన్నట్లు మనకు సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ ఫీలింగ్స్ని తల్లిదండ్రులకు కానీ, మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు సలహా ఇస్తారు. దానికి చావు ఒకటే మార్గం కాదు. ఒకవేళ సూసైడ్ చేసేసుకోవాలి, నేను భరించలేకపోతున్నానన్న ఆలోచన వస్తే కనుక మీరు మంచి మెడిటేషన్ చేయాలి. సమయము పాటించుకుంటూ దాన్ని సమయాన్ని మెడిటేషన్కి కానీ లేకపోతే ఆలోచనకి కానీ మీరు కొంచెం పేషెన్స్గా ఉన్నట్లయితే ఆ సమస్య చిటుక్కుని మాయమైపోతూ ఉంటుంది. అది వస్తుంది, చనిపోవాలన్న ఆలోచన వస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. కానీ దాని నుంచి కొంచెం మీరు కండ్లు మూసుకుని ధ్యానం చేసి ఉన్నట్లయితే లేదా మీకు సంబంధించిన వారికి షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలుసో తెలియకో తప్పిదాలు జరిగిపోతూ ఉంటాయి. దానికి చావు ఒకటే మార్గం కాదు. సో స్టూడెంట్స్ అందరూ కూడా చదువు మీద ధ్యాస పెట్టండి, మంచి ఆలోచించండి, మంచి చూడండి, తల్లిదండ్రుల యొక్క సంతోషాన్ని చూడండి. తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తుని కంటారు. ప్రతి క్షణము మీ కొరకే తప్పించిపోతూ ఉంటారు. అటువంటి తల్లిదండ్రుల్ని మీరు కడుపు కోత పెట్టు జీవితాంతము ఏడిచేలానే ఉండేలా చేస్తారా? అలా చేయొద్దు. కాస్త ఆలోచించి మీరు ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితులైనా సరే మీరు కళ్ళెదురుగుండా ఉన్నట్లయితే ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. సో అందరూ కూడా చాలా పాజిటివ్గా ఆలోచించండి. తర్వాత ఎమోషనల్ ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. సమయం పాటించండి, మౌనంగా ఉండండి. మౌనంలో చాలా ఆలోచనలు వస్తుంది. పెద్దవాళ్ళతో సంప్రదించండి. ఏదైనా సమస్య వస్తే ఎవరితోనో సంప్రదిస్తే మనకి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. మనం ఒక్కరమే తప్పులు చేసేసి మనం ఒక్కరమే ఆలోచించి మనమే సూసైడ్ చేసేసుకుంటే అది కాదు జీవితం. మనము బ్రతికితే ఏమనుకుంటామంటే బ్రతికితేమో అనుకుంటాం, కానీ మన మీద చాలా మంది ఆశలు పెట్టుకుని మన కళ్ళెదురుగుండా బాగోవాలని కోరుకునే వాళ్ళు అందరూ కోరుకుంటారు. సో అందరూ కూడా మనం బ్రతకాలి, సంతోషంగా ఉండాలి, అందరినీ సంతోషంగా పెట్టాలి. మనం బ్రతుకుతూ మన దేశాన్ని ఔన్నత్యం వైపు మనం పయనించాలి. ఓకే, థ్యాంక్ యూ.